తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ గెలుపు ఎజెండాతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే గ్యారంటీ స్కీమ్ల ప్రచారంలో స్పీడ్ పెంచిన కాంగ్రెస్ బస్సు యాత్రలతో ఆ జోరు మరింత పెంచనుంది. ఈ మేరకు రేపటి అక్టోబర్ 18న బస్సు యాత్రకు సన్నద్ధమవుతోంది. ఈ యాత్రలో పార్టీ ముఖ్య నేతలతో పాటు అగ్రనేతలు కూడా ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. కాంగ్రెస్ కథనోత్సాహంతో ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సన్నద్ధమవుతోంది. ప్రజాక్షేత్ర పోరు ప్రచారంలో భాగంగా 3 రోజుల పాటు బస్సు యాత్రలు నిర్వహించనుంది హస్తం పార్టీ. రేపు రామప్ప దేవాలయంలో శివుడికి ప్రత్యేక పూజల అనంతరం బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రలో భాగంగా ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం రామానుజపురంలో మహిళలతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్, ప్రియాంక గాంధీ ప్రసంగిస్తారు. ఈ సభలోనే ప్రియాంక గాంధీ మహిళా డిక్లరేషన్ను ప్రకటించనున్నారు. అనంతరం ములుగు పట్టణం నుంచి భూపాలపల్లి వరకు 35 కిలోమీటర్ల మేర బస్సు యాత్ర నిర్వహిస్తారు. ఆ తర్వాత భూపాలపల్లిలో పాదయాత్రలో భాగంగా నిరుద్యోగ యువతతో కలిసి వారి సమస్యలపై ఆరా తీయనున్నారు నేతలు. మొదటి రోజు యాత్ర ముగిసిన తర్వాత ప్రియాంక గాంధీ ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు. ఈ నెల 19న రెండవ రోజు యాత్రలో రామగుండం నియోజకవర్గంలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. అక్కడ సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ కార్మిక సంఘాల నేతలతో పాటు కాంట్రాక్టు కార్మికులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు రాహుల్. ఈ భేటీ అనంతరం రామగుండం నుంచి పెద్దపల్లి వరకు 30 కిలోమీటర్ల మేర బస్సు యాత్ర ఉండనుంది. పెద్దపల్లిలో జరిగే బహిరంగ సభలో రైతుల అంశాలపై ప్రసంగించనున్నారు. తర్వాత పెద్దపల్లి నుంచి కరీంనగర్ వరకు 35 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు రాహుల్ గాంధీ. అదే రోజు సాయంత్రం కరీంనగర్లో గంటపాటు పాదయాత్ర చేపట్టి వివిధ వర్గాల ప్రజలతో ముచ్చటించనున్నారు. యాత్రలో 3వ రోజు అక్టోబర్ 20న బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ జిల్లాల్లో రాహుల్ గాంధీ పర్యటిస్తారు. బోధన్ డివిజన్లో బీడీ కార్మికులు, గల్ఫ్ వలస కార్మిక కుటుంబాలతో ఆయన మాట్లాడనున్నారు. ఆ తర్వాత నిజాం షుగర్ ఫ్యాక్టరీని సందర్శిస్తారు. అనంతరం బోధన్ నుంచి ఆర్మూర్ వరకు 50 కిలోమీటర్ల మేర బస్సు యాత్రలో పాల్గొంటారు. ఆర్మూర్లో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించడంతో పాటు పసుపు, చెరుకు రైతులను కలిసి వారి సమస్యలపై ఆరా తీయనున్నారు. అనంతరం ఆర్మూరు నుంచి నిజామాబాద్ వరకు 25 కిలోమీటర్ల మేర బస్సు యాత్ర సాగనుంది. సాయంత్రం నిజామాబాద్లో పాదయాత్రతో 3 రోజుల బస్సు యాత్ర ముగియనుంది.
మరోవైపు కాంగ్రెస్లో అసమ్మతుల వైఖరి మళ్లీ రాజుకుంటోంది. మొదటి జాబితాలో టికెట్టు ఆశించని వారికి కొందరికి టికెట్లు దక్కలేదు. ఆశావాహులంతా అసమ్మతి రాగం ఎత్తుకున్నారు. మరికొందరు పొన్నాల లక్ష్మయ్య సహా మరికొందరు బీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. మహబూబ్ నగర్కు చెందిన నాగం జనార్దన్ రెడ్డి టీపీసీసీపై గుర్రుగానే ఉన్నారు. దామోదర్ రెడ్డికి టికెట్ కేటాయించడంపై బగ్గుమంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకోవాలని, తనకు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. టీపీసీసీ వర్కింగ్ కమిటీ సభ్యులు మధు యాష్కి, సీనియర్ నేత కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మరికొంతమంది టీపీసీసీ వ్యవహారాన్ని బాహాటంగానే తూర్పారబడుతున్నారు. తెలంగాణ పర్యటనకు అగ్రనేతలు వస్తున్న నేపథ్యంలో టీపీసీసీకి రెబల్ తలనొప్పి మారింది.